హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మ 14 క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. అనుకోకుండా ఐశ్వర్యం వస్తే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి ఈ వీడియోలో చూడండి. ఒక పట్టణంలో వజ్రాల వ్యాపారి ఉండేవాడు. అనుకోకుండా ఒకరోజు ఎలుక ఒక వజ్రాన్ని మింగింది. అది గమనించిన యజమాని ఆ ఎలుకను చంపాలని ఎలుకలను చంపేవాడిని పిలిపించాడు. విషయం ఎలుకలు పట్టేవాడికి చెప్పాడు. సరే దొరగారు అని ఎలుకలు ఉన్న గదిలోకి వెళ్ళాడు. అక్కడ చాలా ఎలుకలు ఉన్నాయి. కానీ ఒక ఎలుక మాత్రం మిగతా ఎలుకలకు దూరంగా దర్జాగా కూర్చొని ఉంది. అది గమనించిన ఎలుకలవాడు ఆ ఎలుకను చంపేశాడు. వ్యాపారి ఆశ్చర్యపోయి, ఇన్ని ఎలుకల్లో ఈ ఎలుకే వజ్రం మింగిందని ఎలా తెలుసు నీకు అని అడిగాడు. అప్పుడు ఆ ఎలుకలవాడు, ఏముందయ్యా, మూర్ఖులకు అనుకోకుండా ఐశ్వర్యం వస్తే కళ్ళు నెత్తికెక్కి ఎవరితోనూ కలవకుండా ఏదో గొప్పవాళ్ళమైనట్లు ఫీల్ అవుతారు. డాంబికాలకు పోయి ఆ ఎలుక మిగతా ఎలుకలతో కలవకుండా ఉండి ఎలుకల వాడికి దొరికిపోయింది. నడమంత్రం సిరి వస్తే మూర్ఖులకు తలకు పొగరెక్కి తనంతట వాడు ఎవరూ లేరని విర్రవీగుతారు. ఎక్కడా లేని అహంకారం కూడా వచ్చి చేరుతుంది. వాళ్ళు మంచి చెడుల విచక్షణను కూడా కోల్పోతారు. అందుకే డబ్బున్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా ఉండకూడదు. ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. అందుకే అన్ని రోజులు ఒకేలా ఉండు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సూచనలు, సలహాలు మాకు తెలియజేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వోజన సుఖినో భవంతు.